అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తండ్రి రిటైర్ అయ్యాడని, ఇంట్లో ఉంటే ఎప్పుడూ నస పెడుతూనే ఉంటాడని, అతనితో మాట్లాడకుండా ఎప్పుడూ ఇంట్లోనే ఉండనివ్వకుండా చేస్తున్న కొడుకు కోడళ్లకు ఎలా బుద్ధొచ్చింది అనేది ఈ కథలో మనం విందామండి. మరి కథ పేరు రోల్ మోడల్. రచించిన వారు ఎం వెంకటేశ్వరరావు గారు. మరి కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. శారదకి ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకి మెలకువ వచ్చింది. ప్రతిరోజు ఆ సమయానికి నిద్రలేచే ఆమె భర్త శ్రీనివాసరావు ఆదమరిచి నిద్రపోతున్నాడు. నీలిరంగు బల్బు వెలుగులో మురిపెంగా భర్తను చూస్తోంది ఆవిడ. సుదీర్ఘమైన ఆలోచనలకి వెళ్ళిపోయింది. 6 అడుగుల ఆజానుబాహు, మంచి రంగు, కోలమొహం. నిరంతరం తను చురుగ్గా ఉంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అదే వేగంతో పనిచేయించే నైజం, నిజాయితీ ఒక పక్కైతే, ఆలోచన, ఆహార్యం, ఆరోగ్య విషయాల్లో క్రమం తప్పని అలవాట్లు, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా విచక్షణ కోల్పోని విలువలు మరొక పక్క. ఉద్యోగ జీవితంలో ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు, ప్రశంసలు, ప్రమోషన్లు అందుకున్నా కూడా తొనకని బెనకని నిగర్వి. కాకపోతే మనిషి మాటల్లో చేతల్లో వేగం. ఆయనలో ప్లస్సులు మైనస్లు బేరీజు వేసుకుంటే ప్లస్సులదే పైచేయి అవ్వటం, డబ్బుకి హోదాకి కొదవలేకపోవటంతో జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. జాతీయ బ్యాంకులో కింది స్థాయి నుండి తెలివితేటలతో మేనేజర్ స్థాయి వరకు ఎదిగాడు శ్రీనివాసరావు. తన ఎదుగుదలకు కారణమైన సంస్థ ఎదుగుదలకు సిన్సియర్గా తన వంతు పాత్రను పోషిస్తూ ఎంతోమందికి ఆసరా కల్పించాడు శ్రీనివాసరావు. కొడుకు అభిరామ్, కోడలు అర్చన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. హైదరాబాదులోనే 2 ఉద్యోగాలు. కూతురు స్నిగ్ధ, అల్లుడు రవి ఇద్దరూ డాక్టర్లే. ఆస్ట్రేలియాలో ఉంటారు. పదవి స్థాయిలో శ్రీనివాసరావుదే పైచేయి కావటం వల్ల పిల్లల ఫీలింగ్స్ పలు పర్యాయాలు హర్ట్ అయినా ఆయన మీదున్న గౌరవంతో, బాల్యం నుండి అలవాటు పడ్డ భయంతో ఇప్పటికీ ఆయన మాటకి ఎవ్వరూ ఎదురు చెప్పరు. పెళ్లికి ముందు కూతురు స్నిగ్ధ అమెరికాలో ఇంటర్నల్ మెడిసిన్ చదువుతానంటే, మన దేశంలో లేని చదువులా, మన దేశంలో లేని ఉద్యోగాలా ఇవన్నీ అంటూ ఇక్కడే జనరల్ మెడిసిన్ డిఎన్బి చేయించి యూపీఎస్సీ రాయించాడు. స్నిగ్ధ ఆ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణురాలై రైల్వే డాక్టర్గా ఉద్యోగం తెచ్చుకుంది. ఆ తర్వాత రవితో పెళ్ళి. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఆస్ట్రేలియా వెళ్ళిపోవటం, అక్కడ తనకు ఇష్టమైన ఇంటర్నల్ మెడిసిన్లో చేరటము జరిగిపోయాయి. కొడుకు అభిరామ్ కూడా తండ్రి ముందు ఏమీ మాట్లాడేవాడే కాదు. అమెరికా వెళ్లే ఆఫర్ వచ్చిందని తల్లి ద్వారా తండ్రికి తెలియజేశాడు. ఎందుకు శారదా, కొడుకు కోడళ్ళిద్దరికీ ఇక్కడే మంచి ఉద్యోగాలున్నాయి కదా, నేను సంపాదించేదంతా వాళ్ల కోసం కాదా అని తోసిపుచ్చాడు. అప్పట్నుంచి అభిరామ్, అర్చన ఇద్దరూ ఆయనతో మాటలు తగ్గించేశారు. పగలు ఉద్యోగాలకు వెళ్ళటం, రాత్రిళ్ళు ఆలస్యంగా ఇంటికి రావటం, ఎంతో అవసరమైతే తప్ప తండ్రితో తడిపొడి మాటలు మాట్లాడడం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం హడావిడే. 4 గంటలకే లేచి వాకింగ్, యోగా చేసి 8 గంటలకల్లా వార్తాపత్రికలు తిరిగేసి కాలకృత్యాలు ముగించుకొని 9 ఆఫీస్కి బయలుదేరే శ్రీనివాసరావు కొడుకు కోడలు కూడా ఉదయాన్నే నిద్రలేస్తారో అనుకునేవాడు. శని ఆదివారాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర లంచ్ టైంలో కొడుకుతో, అబ్బి ఏంట్రా మరీ లావైపోతున్నావు, ఉదయాన్నే లేచి నాతో పాటు వాకింగ్కి రారాదు అన్నాడు శ్రీనివాసరావు. ట్రెడ్మిల్ మీద రోజు ఉదయం 1 గంట నడుస్తున్నా కదా డాడీ అన్నాడు అభిరామ్. అది కాదురా, ఉదయాన్నే న్యాచురల్ ఎయిర్లో నడిస్తేనే బాగుంటుంది, ఊపిరితిత్తులకు ఓజోన్ కూడా అందుతుంది అన్నాడు. తెల్లవారుజామున 4 గంటలకా అని అర్చన అవాక్కయింది. అభివైపు చూసి పెదవి విరిచింది. ఆ దృశ్యం శారద కంట పడనే పడింది. అప్పట్నుంచి శని ఆదివారాల్లో లంచు, డిన్నర్ టైంలలో కూడా తండ్రితో కలవకుండా తప్పించుకోవటం కోసం బయటికి వెళ్ళిపోవటమో,
లేకపోతే తండ్రి కంటే ముందో ఆయన కంటే తర్వాతో తినటం చేస్తున్నారు వారిద్దరూ. కొడుకు కోడలిలో వచ్చిన ఈ మార్పుని శ్రీనివాసరావు కూడా గమనించాడు. ఏమోయ్, అభి అర్చన ఇద్దరూ ఏమైపోయారోయ్? 10 గంటలైనా ఇంకా బ్రేక్ఫాస్ట్కి రాలేదేంటి అన్నాడు భార్యతో. రాత్రి సినిమాకెళ్ళొచ్చినట్టున్నారు, పడుకున్నారులేండి, వాళ్ళు తర్వాత టిఫిన్ చేస్తారు, మీరు తినండి అని చెప్పింది శారద. ఏంటోయ్, అలవాట్లు అదుపు తప్పుతున్నట్టున్నాయి అంటూ శారద వద్దంటున్నా వినిపించుకోకుండా మేడమీదికి వెళ్ళి, రేయ్ అభి, అభి అని తలుపు మీద తట్టాడు శ్రీనివాసరావు. కాసేపటికి నిద్రమత్తులో అస్తవ్యస్తపు దుస్తుల్లో వచ్చిన కోడలు అర్చన మామగారిని చూసి తలుపు చాటుకెళ్ళి, మేం వస్తాం మామయ్య గారు, మీరు వెళ్ళండి అని మొహం మీదే తలుపేసింది. వేగంగా కిందికొచ్చిన శ్రీనివాసరావు తన అసహనాన్నంతా భార్య మీద ప్రదర్శించాడు. దానికావిడ, నేనంటే మీకు చాలా కోపం వస్తుంది గాని వాళ్ళు మనంతయ్యారండి, పెద్దవాళ్ళైపోయారు. పిల్లల విషయాలలో, వాళ్ళ తిండి, నిద్ర, చదువు, కెరీర్ల విషయాలలో పదే పదే మనం జోక్యం చేసుకోవటం మంచిది కాదండి. అభికి కూడా పెళ్ళయింది, భార్య వచ్చింది, సంసారం ఏర్పడింది. వాళ్ళ విషయాలను వాళ్ళు చూసుకునే వయసొచ్చాక కూడా ఇంకా మన ప్రమేయం అవసరమంటారా? మనం అన్నింట్లో తలదూర్చొద్దండి, చూసి చూడనట్లుగా ఉండాలి. లేకపోతే మన గౌరవం మసకబారిపోతుంది, మనస్పర్ధలొస్తాయి. ఆ తర్వాత మీ ఇష్టమండి అంది శారద. ఇదంతా కూడా నిన్నటి వరకు ఈ ఇంట్లో ఉన్న ఇంటి పరిస్థితి. శారదకి ఇప్పుడింకొక కొత్త భయం పట్టుకుంది. అదేంటంటే భర్త వేగానికి ఇన్నేళ్లు ఉద్యోగ వ్యాపకం ఉండబట్టి సరిపోయింది. నిన్నటితో శ్రీనివాసరావుకి 60 ఏళ్లు నిండటంతో ప్రభుత్వం ఉద్యోగ విరమణ ఇచ్చేసింది. ఇంతకాలం కొడుకు తండ్రి మాటకు ఎదురు చెప్పలేకపోయినా తల్లి దగ్గర మాత్రం తన అసహనాన్ని, ఆవేశాన్ని ప్రదర్శించేవాడు. కోడలైతే చాటుమాటుగా మామగారు అన్న మర్యాద కూడా లేకుండా అనరాని వినరాని మాటలు అంటూనే ఉండేది. అవి శారద చెవిన పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇవ్వాల్టి నుండి ఈయన వేగాన్ని ఎలా భరించాలో ఏంటో అంటూ మంచం మీద కూర్చున్న శారద ఆలోచనల్లో ఉండగానే శ్రీనివాసరావు కూడా నిద్రలేచి కూర్చున్నాడు. తననే చూస్తున్న భార్యతో, ఏంటోయ్, ముందే లేచావా? నాకు బాగా నిద్ర పట్టేసింది, నన్ను లేపొచ్చుగా అన్నాడు. ఇవాల్టి నుండి అంత తొందరగా లేవాల్సిన అవసరమో లేపాల్సిన హడావిడి లేదుగా, ఇంకా కాసేపు పడుకోండి, నెమ్మదిగా లేవచ్చు అంది శారద. ఆఫీసుకెళ్లాల్సిన పని లేనంత మాత్రాన నా అలవాట్లు మారిపోతాయనుకున్నావా శారదా? నువ్వు నాతో పాటు వాకింగ్కి రావచ్చుగా అన్నాడు శ్రీనివాసరావు. అమ్మో, ఇంత చలిలో నా వల్ల కాదు బాబు అంది దుప్పటి కప్పుకుంటూ. ప్రతిరోజు కంటే ఆ రోజు మరో గంట సేపు ఎక్కువగా రిలాక్స్డ్గా వాకింగ్ చేసి మరీ ఇంటికి చేరుకున్నాడు శ్రీనివాసరావు. భార్య ఇచ్చిన వేడి వేడి కాఫీ తాగుతూ కబుర్లు చెబుతూ ఉంటే మరో గంట గడిచిపోయింది. ఎందుకో నిన్నటి వరకు ఉన్న వేగవంతమైన జీవితాన్ని ఆకస్మికంగా ఆపేసి ఇవ్వాల్టి నుంచి కొత్తగా విశ్రాంతి తీసుకోవటం అనేది ఏమీ బాగోలేదోయ్ అన్నాడు భార్యతో. అలా ఎందుకనుకుంటున్నారు? ఇన్నేళ్ల పరుగు జీవితానికి ఇప్పుడు రెస్ట్ దొరుకుతుంది అనుకోండి. మీద పడుతున్న వయసుకి 60 ఏళ్ళొచ్చాయి. వయసుకి మనసుకి విశ్రాంతి అవసరమనేగా మీకు ప్రభుత్వం రిటైర్మెంట్ ఇచ్చింది అంది శారద. నిన్నటి వరకు చేసిన అదే పని 60 ఏళ్ళు రాగానే ఆపయ్యమనటం అన్యాయం కాదా అన్నాడాయన. అన్నీ తెలిసిన మీకు న్యాయ అన్యాయాల గురించి నేనేం చెప్పాలండి అందావిడ. నన్ను చూడు, ఎంత ఆరోగ్యంగా ఉన్నానో. అసలు 60 ఏళ్ళు అనేది ఒక వయసా? ఇవాళ కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు వైద్యం, మందులు మనిషి జీవన ప్రమాణాలని పెంచుతున్నాయి. రాజకీయ నాయకుల్ని చూడు, అలాగే అన్ని కీలక రంగాల్లో కూడా తలలు పండిన వాళ్లే. వాళ్ళకి లేని ఈ వయోపరిమితి మాలాంటి ఉద్యోగస్తులకే ఎందుకు అంటూ అడిగాడాయన. తమరు రిటైర్ అయి 24 గంటలు కూడా కాలేదు, అప్పుడే బోర్ కొడితే ఎలా మహాశయ్య? ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి అంతే. లేచి ముందుగా స్నానం చేసిరండి, కలిసి టిఫిన్ తిందాం అంది శారద నవ్వుకుంటూ. రోజు ఈ టైంకి ఆఫీస్కి బయలుదేరుతూ ఉండేవాడిని,
అంటూ గతాన్ని వదలకుండా తలుచుకుంటూనే బాత్రూంకి వెళ్ళాడు శ్రీనివాసరావు. కాలహరణం. ఇప్పుడు శ్రీనివాసరావుకి పెద్ద సమస్యే కూర్చుంది. హాల్లో కూర్చొని టీవీ న్యూస్ చూస్తున్నాడు. 4-5 న్యూస్ పేపర్లు చదువుతున్నాడు. ఒకరోజు, ఏవండి, అభి మన కోసం కేరళ టూర్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను అంటున్నాడు. వెళ్దామండి అంది శారద. భార్య ఉత్సాహాన్ని ఇన్నేళ్లు పట్టించుకొని శ్రీనివాసరావు కాదనలేకపోయాడు. సరే అన్నాడు. అలా మరుసటి నెలలో తిరుపతి, ఆ తర్వాత కాశీ, వరుసగా ప్రతి నెల ఏదో ఒక పుణ్యక్షేత్రానికో విహార స్థలానికో తల్లిదండ్రుల్ని పంపిస్తున్నాడు కొడుకు. అలా 6 నెలలు తిరిగేసరికి కాశీ నుండి కన్యాకుమారి, వైష్ణోదేవి, చార్ధామ్, నేపాల్ పశుపతినాథ్ ఆలయం వరకు అన్ని యాత్రలు పూర్తి చేశారు శ్రీనివాసరావు, శారద. తర్వాత స్నిగ్ధ అల్లుడు ఆస్ట్రేలియాకి రమ్మంటే 3 నెలలు అక్కడికి వెళ్ళొచ్చారు. ఇన్నేళ్ల ఉద్యోగ జీవితంలో 1-2 సార్లు తిరుపతి, భద్రాచలం తప్ప భార్యా పిల్లలతో మరెక్కడికి వెళ్ళని శ్రీనివాసరావుకి భార్యతో కలిసి ప్రయాణాలు చెయ్యటం రిలీఫ్గా అనిపించింది. ఆస్ట్రేలియా నుండి వచ్చిన 2వ రోజు రాత్రి ఎప్పుడూ తండ్రితో ఎదురుపడి మాట్లాడని అభిరామ్ మెల్లిగా తండ్రి దగ్గరికి వచ్చాడు. డాడీ, అర్చనకి నాకు అమెరికా వెళ్ళే ఆఫర్ వచ్చింది. కంపెనీలే పంపుతున్నాయి. ఇంకో 2 నెలల్లో వెళ్తున్నాం అని చెప్పాడు. ఎప్పుడు తల్లి ద్వారా వర్తమానాలు పంపే కొడుకు ఈసారి ధైర్యంగా తన దగ్గరికి వచ్చి అలా ధైర్యంగా మాట్లాడటం ఆశ్చర్యంగా అనిపించలేదు శ్రీనివాసరావుకి. అమెరికాలో ఎవరు ఎప్పుడు ఏ ప్రాంతంలో ఎవరి మీద కాల్పులు జరుపుతారో కూడా తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. రోజుకో వార్త చూస్తున్నాం టీవీలో. అలాగే ట్రంప్ విధానాల వల్ల ఏ కంపెనీ ఎవరిని ఎప్పుడు ఉద్యోగంలో నుంచి తీసేస్తుందో కూడా తెలియటం లేదు అంటున్న శ్రీనివాసరావుతో అర్చన వచ్చి వాదన ప్రారంభించింది. అప్పుడు శారద కూడా ముందుకొచ్చి, నువ్విప్పుడు ప్రెగ్నెంట్వి కదమ్మా, డెలివరీ అయ్యాక వెళ్ళండి అని సర్ది చెప్పింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ మాకు అలాంటి అవకాశం వస్తుందో రాదో. ఇప్పుడు 4వ నెలే కదా, డెలివరీ టైంకి మీరే అక్కడికి రండి. పుట్టబోయే పాపకో బాబుకో అక్కడ సిటిజన్షిప్ కూడా వస్తుంది అన్నాడు అభి. మీరిద్దరూ వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక మా పర్మిషన్తో మీకు పనేముంది అని లేచి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. ఆ రోజు రాత్రి భార్యతో, స్నిగ్ధకి ఇంతవరకు పిల్లలు లేరు. తొలిసారి కోడలికి మనింట్లోనే డెలివరీ అయితే బాగుంటుంది అని అనుకున్నాను. మాతృదేశ పౌరసత్వం కంటే పరాయి దేశపు పౌరసత్వమే గొప్పదా? డెలివరీ అయ్యాక వెళ్ళమని మరొకసారి నువ్వే వాళ్ళకి సర్ది చెప్పు శారదా అన్నాడు శ్రీనివాసరావు. మర్నాడు శారద కొడుక్కి కోడలికి మళ్ళీ చెప్పి చూసింది. కానీ ఫలితం మాత్రం శూన్యం. ఆ రోజు మధ్యాహ్నం కొడుకుతో తనే ఒకసారి, అమెరికా వెళ్లాల్సిన అవసరం ఇప్పుడు ఏముందిరా? అర్చనకి ప్రసవం అయ్యాక ఆలోచిద్దాం. మీరిద్దరూ మరొకసారి ఆలోచించుకోండి అని చెప్పాడు శ్రీనివాసరావు. అభిరామ్ బదులు చెప్పకుండా వెళ్ళిపోతుంటే, అభి, ఈ ఒక్కసారికి మీ నాన్నగారు చెప్పింది వినండ్రా అంది శారద దీనంగా. వదిలేయ్ శారద, వాళ్ళిష్టం, మనం చెప్పాల్సింది చెప్పేశాం అని లేచి కింద హాల్లోకి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. ఏంటమ్మా వినేది? అసలు ఈయన పగలంతా ఇంట్లో ఉండటం వల్లనేగా ఈయన గారికి నస ఎక్కువైంది. ప్రతిదానికి ఆయన మాటే నెగ్గాలంటే ఎలా? రిటైర్ అయ్యాక ఏ పని లేకపోతే ఇలాగే ఉంటుంది. మా ఆలోచనలు మాకుంటాయి. మేము చిన్నవాళ్ళమేం కాదు కదా. అసలు మాకు ఇంటికి రావాలంటేనే భయం పుడుతోంది. ఇలా ఇంట్లో ఉండి ఉండి అందర్నీ సతాయించే కంటే హాయిగా ఏదైనా జాబ్ చేసుకోమని చెప్పు మమ్మీ అని బయటికి వెళ్ళిపోయాడు అభి. కొడుకు మాటలు కింద గదిలో కూర్చున్న శ్రీనివాసరావు ఆత్మాభిమానానికి ముళ్ళులా గుచ్చుకున్నాయి. కొడుకు వెళ్ళగానే శారద వేగంగా కిందికి వచ్చేసింది. భర్త కనిపించలేదు. ఏమండి అని పిలిచింది. ఏంటి శారదా, ఇక్కడున్నాను అన్నాడు ఇంటి ముందున్న మొక్కలకి నీళ్లు పోస్తూ. శారద అక్కడికొచ్చి, మీకెందుకండి ఇలాంటి పనులు? ఈ పనులు చేసుకోవడానికి నేనున్నానుగా అంది. నాకు కూడా కాలక్షేపం కావాలిగా శారదా అన్నట్టు, నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ మీటింగ్కి వెళ్ళాలి, రావటానికి సాయంత్రం అవుతుంది అని బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి శారదతో, ఇవాళ మా మీటింగ్కి పాత క్లయింట్స్ అందరూ వచ్చారు.
చలపతి, నీకు తెలుసుగా, అతను మరో పార్ట్నర్తో కలిసి కామర్స్ కోర్సులతో కాలేజీ పెట్టారు. నన్ను ఎంబీఏ స్టూడెంట్స్కి ఫైనాన్స్ క్లాసులు చెప్పమని రిక్వెస్ట్ చేశాడు. కాలేజీ మేడ్చల్లో ఉందట. ఆ కాలేజీలో నేను చేరుదామనుకుంటున్నాను శారదా అన్నాడు శ్రీనివాసరావు. రోజూ మేడ్చల్ వరకా? ఎందుకండి అంత దూరం? మీకొచ్చే పెన్షన్ మనకు చాలండి అంది. అలా కాదులే షారు, నాకు టైంపాస్ కావాలిగా అన్నారాయన. మీకెందుకండి అంత శ్రమ? అంత దూరం వెళ్ళి రావటం వద్దు. ఇన్నేళ్ళు చేసింది చాలండి. కాలేజీకి వెళ్ళే బస్సు ఇక్కడి నుంచే బయలుదేరుతుందట. ఇంకో 2 ఫ్యాకల్టీస్తో పాటు నేను కూడా అదే బస్సులో వెళ్తాను. రేపటి నుంచి 8 గంటలకే బయలుదేరాలి. మళ్ళీ నా కోసం నువ్వు లంచ్ బాక్సులు కట్టాలోయ్ అన్నాడు నవ్వుతూ. శ్రీనివాసరావుకు కొత్త దినచర్య ప్రారంభమైంది. బిజీగా మారిపోయాడు. ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవటమే పూర్తిగా మానేశాడు. ఆదివారం కూడా మీటింగ్ ఉందని, వాళ్ళని వీళ్ళని కలవాలని పగలంతా బయటే గడుపుతున్నాడు. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండే శ్రీనివాస్ మౌనాన్ని తల్లి కొడుకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలా ఉంది డాడీ కాలేజీ, స్టూడెంట్స్తో కొత్త జీవితం అని అడిగాడు అభి. నేను రిటైర్ అయ్యానన్న సంగతి మర్చిపోతున్నాను. ఐ యామ్ హ్యాపీ నౌ అన్నాడాయన. అలా 1 రోజులు గడిచిపోయాయి. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అభి, అర్చన అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో షాపింగులు చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. శారదకి వాళ్ళు తీసుకెళ్లే వస్తువులు, బట్టలు సర్దటంతోటే సరిపోతుంది. మొదటి వారాంతంలో, శారదా, రేపటి నుంచి నేను కాలేజీకి వెళ్ళటం లేదు అన్నాడు శ్రీనివాసరావు. ఈ మాట ఎప్పుడు చెబుతారా అని ఎదురుచూస్తున్నానండి. పిల్లలు అమెరికాకి వెళ్ళిపోయాక ఉండేది మనిద్దరమేగా. ఎందుకొచ్చిన ఉద్యోగం చెప్పండి అంది శారద నిట్టూరుస్తూ. అందుకు కాదు శారదా అంటూ అసలు విషయం చెప్పడం ప్రారంభించాడు. ఆశ్చర్యంగా చూసి, పోతే పోయిందిలేండి, హాయిగా ఇంటి పట్టున్నే ఉండకుండా మీకెందుకండి ఈ వయసులో అంది శారద. 4 రోజుల తర్వాత శారద వంటింట్లో వంట చేస్తున్న సమయంలో, శారదా, నాకు బయట కాస్త పనుంది, వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరాడు శ్రీనివాసరావు. అప్పుడే కొడుకు అభి వచ్చి, అమ్మా, డాడీ ఇంట్లో లేరా అంటూ వంటింట్లోకి వచ్చి అడిగాడు అభిరామ్. బయట పనుందని ఇప్పుడే వెళ్ళారు అంటూ చెప్పింది. మేడ్చల్ కాలేజీకి వెళ్ళటం లేదట కదా? అవునరా, వెళ్ళటం లేదు. ఆ చలపతి, నీకు తెలుసుగా, నాన్నగారి ఫ్రెండు, నెలకి 30,000 ఇస్తానని చెప్పి అంత మొత్తం ఇచ్చినట్టుగా సంతకం చేయించుకొని 15,000 చేతిలో పెట్టాడట అంటూ చెప్పింది శారద. అవునమ్మా, మరి ప్రైవేటు కాలేజీల్లో అంతకంటే ఎక్కువేమి ఇవ్వరు, అందుకని మానేశారా అన్నాడు అభి. బ్యాంకు మేనేజర్గా 1,00,000 రూపాయలు తీసుకొని 15,000 జీతం కోసం రోజు అన్ని గంటలు కష్టపడటం అవసరమంటావా? చెప్పు. నేనే వద్దన్నాను అంది శారద. భలే దానివే అమ్మా. అసలే మేమిద్దరం అమెరికా వెళ్ళే సమయం దగ్గర పడుతోంది. ఇప్పుడు ఈయనగారు ఇంట్లోనే ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఆయన అలా ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళటమే మంచిది అన్నాడు అభి. అవేం మాటలురా? ఆయన మీ నాన్నగారు అంది శారద బాధగా. కాదనటం లేదమ్మా. ఓ పని చేద్దాం. ఆ మిగిలిన 15,000 ప్రతి నెల నేనే ఇస్తానని, డాడీకి మొత్తం 30,000 ఇవ్వమని చలపతి అంకుల్కి నేనే ఫోన్ చేసి చెబుతానమ్మా అన్నాడు. కొడుకులో ఇన్నాళ్ళు లేని తెలివితేటలకు శారద ఒక్కసారిగా అవాక్కై చూసింది అతడి వైపు. ఏంటమ్మా మాట్లాడవు? ప్రతిదాన్ని భూతద్దంలో చూడటమే ఆయనకి తెలుసు. ఇన్నాళ్ళు బ్యాంకు, ఇల్లు తప్ప మరో లోకం తెలియకుండానే గడిపారు డాడీ. బయట కార్పొరేట్ కల్చర్, కాంపిటీషన్స్ ఎలా ఉన్నాయో ఆయనకేం తెలుసమ్మా అన్నాడు కొడుకు. ఇలా మిగిలిన సగం జీతం నువ్వు ఇస్తున్న విషయం మీ నాన్నకు తెలిస్తే అందావిడ. నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుందమ్మా? నువ్వు కూడా చెప్పకు అన్నాడాయన. 2 రోజుల తర్వాత ఎప్పట్లాగే 8 గంటలకే కాలేజీకి వెళ్ళటానికి తయారవుతున్న భర్తతో, కాలేజీకి మానేశారు కదండి, మళ్ళీ ఇంత పొద్దుటే ఎక్కడికి అంది శారద. రాత్రి చలపతి ఫోన్ చేశాడోయ్, 30,000 ఇస్తాను రమ్మన్నాడు అన్నాడు శ్రీనివాసరావు. చలపతి మాటల వెనక ఆంతర్యం శారదకు తెలుసు గనక
ఆమె కూడా గుంబనంగా ఉండిపోయింది. ఇంట్లో కూర్చొని ఏం చేస్తానోయ్, వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. ఆ తర్వాత నెలలో అభిరామ్, అర్చన అమెరికాకు వెళ్ళిపోయారు. అభిరామ్ అమెరికా వెళ్ళిన మరుసటి నెలలోనే చలపతి 15,000 శ్రీనివాసరావు చేతికిచ్చేసి అసలు నిజాన్ని చెప్పేశాడు. అంతే, జరిగిందేమిటో అవగతం చేసుకున్నాడు శ్రీనివాసరావు. తన రిజిగ్నేషన్ లెటర్ని చలపతి చేతిలో పెట్టేశాడు. కానీ శ్రీనివాసరావు ఎప్పట్లాగే ఉదయం 8 గంటలకు ఇంట్లో బయలుదేరి వెళ్ళి సాయంత్రమే ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఏమండి, ఇంట్లో ఒంటరిగా ఉండి ఉండి పిచ్చెక్కిపోతుంది నాకు. పిల్లలు ఎలాగూ లేరు. మన పెన్షన్ మనకు చాలు కదండి. ఉద్యోగం మానేయండి, నా మాట వినండి అంది శారద ఒక రోజున రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు. నడిచినన్ని నాళ్ళు నడవని శారద, బోరు కొడితే నువ్వు కూడా ఏదో ఒక వ్యాపకం పెట్టుకో అన్నాడు. ఆ బాగానే చెప్పారు. ఈ వయసులో అదొక్కటే తక్కువ నాకు. వయసుదేముందోయ్, మనసుంటే నువ్వెంత వెనక్కి లాగితే అంత వెనక్కొస్తుంది అన్నారాయన. ఏమో బాబు, మీ అంతటి ఎనర్జీ నాకు లేదు. మీ ఎనర్జీనే వేరు అంది లైట్ ఆర్పి. 2 నెలల తర్వాత రాత్రి కొడుకు ఫోన్ చేశాడని, కోడలికి 7వ నెల వచ్చేసిందని, తమ ఇద్దరినీ అమెరికాకి రమ్మంటున్నాడని భర్తకు చెప్పింది శారద. నువ్వు వెళ్ళు శారద, నాకు వీలు పడదు అన్నాడాయన. అదేంటండి, ఇద్దరం కలిసి వెళ్తేనే బాగుంటుంది. కరెక్టే శారద, 6 నెలల పాటు నేనక్కడే ఖాళీగా కూర్చోలేను. ఈసారికి నువ్వు వెళ్ళిరా అని వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. నెల రోజుల తర్వాత ఒంటరిగా అమెరికాకి వెళ్తున్న శారదకు ఎయిర్పోర్టులో సెండ్ ఆఫ్ చెప్పాడు శ్రీనివాసరావు. తన కొలీగ్ కొడుకు, కోడలు అమెరికాకి వెళ్తుంటే వాళ్లతో పాటుగా ఆమెను పంపించాడు. కొన్ని గంటల ప్రయాణం తర్వాత దుబాయ్లో ఫ్లైట్ మారటం కోసం లాంజిలో కూర్చుంది శారద. అమ్మా నమస్కారం, ఎక్కడికెళ్తున్నారు అంటూ పరిచయమున్న ఒక గొంతు శారదను పలకరించింది. దేశం కాని దేశంలో ఆ పలకరింపు విని చటుక్కున వెనుతిరిగి చూసింది శారద. ఆశ్చర్యంగా అతన్ని చూసి, చలపతిగారు మీరా? నమస్కారం, బాగున్నారా? మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడుగా, వాడి దగ్గరికే వెళ్తున్నాను అని చెప్పింది శారద. రావుగారు లేకుండా ఒంటరిగా వెళ్తున్నారేంటమ్మా అన్నాడాయన. అదేంటి, ఆయన మీ కాలేజీలోనే పనిచేస్తున్నారుగా అంది. ఆ తర్వాత చలపతి చెప్పిన విషయం విన్న శారద ఆ పైన ఏమీ మాట్లాడలేకపోయింది. అభిరామ్కి కూతురు పుట్టింది. వాట్సప్, ఫేస్బుక్లలో మనవరాల్ని చూశాడు శ్రీనివాసరావు. నిద్రపోయే ముందు స్కైప్లో 2 రోజులకొకసారి మనవరాలితో ఆడుకోవటం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం అలవాటైపోయింది. దగ్గరగా ఉన్నప్పటికంటే దూరంగా వెళ్ళాక పెరుగుతున్న మానవ బంధాలు, సంబంధాలు, ఆప్యాయతల్ని చూసి పెద్దగా ఆశ్చర్యపోలేదు శ్రీనివాసరావు. మనవరాలికి 6 నెలలు వచ్చేదాకా అమెరికాలోనే ఉండి ఇండియాకి తిరిగి వచ్చేసింది శారద. వచ్చిన దగ్గర నుంచి వారం రోజుల పాటు అమెరికా కబుర్లు చెబుతూనే ఉంది. ఓ రోజు రాత్రి, అన్నీ నేనే చెబుతున్నాను తప్ప మీరేం చెప్పటం లేదే, వినటం తప్ప అందావిడ. నా గురించి చెప్పేదేముంది శారద, రొటీన్ లైఫ్, కాలేజీ స్టూడెంట్సు పాఠాలు చెప్పడం అంతేగా అన్నాడు. కానీ నిజం తెలిసిన శారద ఆ క్షణంలో నోరు మెదపలేకపోయింది. మరుసటి రోజు ఎప్పటిలాగే 8ంటికే బయలుదేరుతూ, ఇంట్లో ఒంటరిగా బోర్ కొడుతుంది అంటున్నావుగా, నాతో పాటు రా శారద అంటూ శ్రీనివాస్ అనేసరికి మారు మాట్లాడకుండా భర్త వెంట బయలుదేరింది శారద. వాళ్ళ కారు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో ఓ పెద్ద బిల్డింగ్ ముందు ఆగింది. శ్రీనివాసరావు కార్ దిగగానే ప్యూన్ వచ్చి డోర్ తెరిచాడు. ఆయన కోసం వచ్చిన వాళ్ళంతా లేచి నిలబడ్డారు. అక్కడంతా కార్పొరేట్ కల్చర్ కనిపించింది శారదకి. భార్యను తన ఛాంబర్లోకి తీసుకెళ్లాడు. ఏమిటండి ఇది, మీరు చలపతి కాలేజీలో పనిచేయటం లేదా అని అడిగింది. ఏమీ తెలియనట్టుగా మాట్లాడకు శారదా, మీ ముగ్గురికి అంతా తెలుసని నాకు తెలుసు. ఇన్నేళ్లు నా ముందు చేతులు కట్టుకొని నిలబడిన చలపతికి కోట్లల్లో రుణాలు మంజూరు చేసిన నా చేతులు 15,000 కోసం అతడి ముందు చెయ్యి చాచలేకపోయాను. నిజం చెప్పు, అభి చలపతితో ఏం మాట్లాడాడో నీకు నిజంగా తెలీదు అన్నాడు సూటిగా.
శారద కళ్ళల్లో నీళ్లు. నో నో, పిల్లలకు నేను అర్థం కాకపోవటంలో ఆశ్చర్యం లేదు శారద. అది జనరేషన్ గ్యాప్ అనొచ్చు. కానీ నువ్వు కూడా నా ఆంతర్యాలకి, విలువలకి వలువలూడదీసి నాతో నిజం చెప్పలేకపోయావు చూడు, అదే నన్ను బాధ పెడుతోంది అన్నాడు శ్రీనివాసరావు. చలపతి దగ్గర ఉద్యోగానికి రాజీనామా చేసి ఏం చేద్దామా అని ఆలోచిస్తున్న సమయంలో నాలాగే ఉత్సాహం, ఓపిక ఉన్న రిటైర్డ్ ఫ్రెండ్స్తో కలిసి చేసిన ఆలోచనల ఫలితమే ఇది. ఈ కంపెనీ పేరు షార్ట్ మైండ్స్. ఎంతోమంది చదువుకున్న యువకులు కొత్త కొత్త ఐడియాలతో ముందుకొస్తున్నారు. మన దేశంలో అవకాశాలు లేవన్న భ్రమతో విదేశాలకు పరుగులు తీస్తున్నారు. అలాంటి వారితో స్టార్టప్ కంపెనీలు పెట్టించి ప్రోత్సహిస్తున్నాం. షార్ట్ ఫిలిమ్స్ తీయటానికి ఆసక్తి ఉన్న క్రియేటివ్ యూత్ని ఎంకరేజ్ చేస్తున్నాం. అంతేకాకుండా 60 ఏళ్లకే రిటైర్ అయి వృద్ధాప్యాన్ని ఆపాదించుకొని ఇంట్లో కూర్చోలేని నాలాంటి వాళ్ళ కోసం అర్హతల్ని బట్టి కొత్తగా 60plus.comని ప్రారంభించి ఉద్యోగాలు కూడా చూపిస్తున్నాం. అఫ్కోర్స్ అంతా వ్యాపారమే అనుకో అన్నాడు శ్రీనివాసరావు. కాలానుగుణమైన ఒక కొత్త కోణాన్ని భర్తలో చూస్తున్న శారదకి ఆయన వయసు 30+లా అనిపించింది. శారద ఆశ్చర్యంగా చూస్తుంటే కాఫీ తాగు, చల్లారిపోతుంది అన్నాడు. అవును, నువ్వు అప్పట్లోనే బీకాం చదివావుగా, ఇక్కడ అకౌంట్స్ చూస్తావా? నీకు కంప్యూటర్ గురించి నేర్పటానికి ఏర్పాట్లు కూడా చేశాను అన్నాడు నవ్వుతూ. అలా 2 ఏళ్ళు గడిచిపోయింది. అంతలో ఏమండి, అభిని జాబ్లో నుంచి తీసేశారటండి. 4 నెలల నుంచి ప్రయత్నిస్తున్నా కానీ ఏదీ సెట్ అవ్వటం లేదట. ఈ వారంలో ఇండియాకి వచ్చేస్తాను అన్నాడు. ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాడట అంటూ చెప్పింది శ్రీనివాసరావుకి శారద. ఎక్కడో ఎందుకోయ్, మన కంపెనీలోనే వాళ్ళిద్దరికీ ఉద్యోగాలిద్దాం అన్నాడు చిద్విలాసంగా శ్రీనివాసరావు. సమయం సాయంత్రం 6 గంటలు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉగాది పురస్కారాల ప్రధానోత్సవ సభ. ఉత్తమ నూతన వ్యాపారవేత్తగా శ్రీనివాసరావుకి పురస్కారం ప్రకటించింది ప్రభుత్వం. యువతని ప్రోత్సహిస్తూ స్టార్టప్ కంపెనీలకు చేయూతనిస్తూ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తూ ఎంతోమందికి రోల్ మోడల్గా నిలిచిన షార్ట్ మైండ్ సంస్థ CEO శ్రీనివాసరావు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డుతో సత్కరిస్తారు ఇప్పుడు అని సభా నిర్వాహకుడు ప్రకటించగానే కరతాళ ధ్వనులు మార్మోగాయి. ఆడియన్స్లో కూర్చున్న శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల చేతులు ఆ కరతాళ ధ్వనులతో జత కలిశాయి. ఈ సందర్భంగా శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము అన్నారు సభా నిర్వాహకుడు. అందరికీ నమస్కారం. పదవీ విరమణ ఒక శాపం కాదు, ఓ విరామం. 3 దశాబ్దాల అవిరామ శ్రమ తర్వాత జీవితానికి లభించే విశ్రాంతి. ఆ విరామ సమయానికి బలవంతపు వృద్ధాప్యాన్ని ఆపాదించుకొని గుళ్ళు గోపురాలకి పరిమితమైపోకండి. కృత్రిమ ఆప్యాయతల మధ్య నలిగిపోకండి. ఇంటికే పరిమితం కాకండి. పదవీ కాలంలో సుషుప్తి దశలో ఉన్న ఆచరించలేని ఆలోచనలకు పదును పెట్టండి. కొత్త అంకురాలు వస్తాయి. నూతనోత్తేజం పుట్టుకొస్తుంది. కాలంతో కరచాలనం చేయండి. అలా చేసినప్పుడే అద్దం గుర్తు చేసే వృద్ధాప్యం మీ ఛాయల్లోకి రావటానికి కూడా భయపడుతుంది. మలి వయసులో చరిత్ర సృష్టిస్తున్న రామోజీరావు లాంటి మేధావులెంతోమంది మనకు ఉదాహరణలుగా ఉన్నారు. చరిత్ర సృష్టించకపోయినా పర్వాలేదు, చేవచచ్చిన వాడిగా మాత్రం జీవించకూడదు. నేటి గ్లోబల్ ఇరుకుతనంలో ఇంటా బయట కృత్రిమ ఆప్యాయతలే. వాటి మధ్య నువ్వుగా గుర్తింపు పొందాలంటే నీకు నువ్వే రోల్ మోడల్గా మారాలి. అలాంటి ఆలోచనల్లో ఉండి ఆవిర్భవించిందే మా షార్ట్ మైండ్ సంస్థ. దీనికి గుర్తింపునిచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంటూ కరతాళ ధ్వనుల మధ్య చెప్పాడు శ్రీనివాసరావు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, కొడుకు కోడళ్ల చేత అవమానించబడిన ఓ తండ్రి అందరికీ ఎలా రోల్ మోడల్గా మారాడో. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన
ఎం వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.